ఏమండి దేవుడు కూడా ఎవరేదో అని అంటారు. మన ప్రసాదం కాబట్టి ఎక్కడైనా ఒకటి. అదే వాళ్ళు ఏదని అంటారండి. మనం ప్రసాదం అంటాం. ఎవరో అన్నారని అది పట్టుకుంటే దేవుడు కూడా మనం ఉండలేం కదా. లడ్డు కల్తీ అయింది అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. అంటే సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం దానిలో ఒక 10% ఏదైనా కలవచ్చు అని చెప్పారు. కానీ దానిలో అదే కలిసిందా, మాంసం ఏదన్నా కలిసిందా, నెయ్యి కలిసిందా అనే దాని గురించి మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా రాజకీయంలో ఒక భాగం. మరి శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందంటున్నారు. ఆ విషయం నాకు తెలియదు. తిరుపతి గురించే నేను కొంచెం అప్డేట్ ఉన్నా కాబట్టి దాని గురించి మాట్లాడతాను. అంటే నేనేమనుకుంటున్నానంటే, సరే ఒకవేళ ఎక్కడో ఒక చిన్న పొరపాటు, అంత పెద్ద తిరుపతి దేవస్థానంలో అన్ని లడ్డూల దానిలో ఏదో చిన్న పొరపాటు మేబీ జరిగి ఉండొచ్చు. దాన్ని మనం కప్పిపుచ్చుకొని తొందరగా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలందరి మనోభావాలను రెస్పెక్ట్ చేసేలా ఉండాలి. కానీ కల్తీ జరిగిందని ప్రతిరోజు పోస్టర్లు, కల్తీ జరిగిందని ఈరోజు 2 కులాల మధ్యన కొమ్ములాట లాగా ఈ ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఎంతవరకు నిజం ఇది? సరే ఒకవేళ జరిగింది, తప్పు జరిగింది, శిక్షించాలా, ఆ తర్వాత దాన్ని ఇచ్చేయాలి. నువ్వు ప్రతిరోజు కల్తీ జరిగిందని వచ్చి ఈ జనాల దగ్గర అడుగుతున్నారు అనుకో, అప్పుడు ఏమైంది? నిజంగానే కల్తీ జరిగిందేమో అని మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దేవుణ్ణి అమితంగా ప్రేమించే వాళ్ళం, అట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్? సో ఈ రాజకీయాలన్నీ వీళ్ళు బంద్ చేసుకొని, తప్పు జరిగితే మీది తప్పు అయిందని వీళ్ళు ఆగాలి, లేదు మాది తప్పు అయిందని వాళ్ళు ఆగాలి. అంతేగాని ఈ కల్తీ ఇష్యూను నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ వరకు తీసుకుపోయి అప్పటి వరకు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్పితే దీనిలో ఏం లేదు నా అభిప్రాయం. ఓకే, మీరు తెలంగాణ అంటారు కదా, 2029లో ఏపీలో ఏ ప్రభుత్వం హయాంలోకి వస్తారు అనుకుంటున్నారు? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటే ఇట్లాంటి రాజకీయాలు అది ఇది జరిగితే మాత్రం ఎవరు రావాలని చెప్పలేను. బట్ నాకున్న గెస్ ప్రకారం కొంచెం ఒక ప్రభుత్వం అదొకసారి ఇదొకసారి కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉండొచ్చేమో అని నా ఒపీనియన్. మే వెదర్ ఇట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్. తిరుపతి లడ్డు కల్తీ అయింది అంటారు కదా, దాని గురించి మనం చెప్పేంత పెద్దోళ్ళం కావు. అంటే అప్పుడు దానికి ఇప్పుడు టేస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు స్వామి. దాన్ని అది ఏది నిజం అనేది మన పేపర్ బయటకు వచ్చినాక తెలుసు, మనకు తెలియదు స్వామి. ఇప్పుడైతే మన దాని గురించి మనకు తెలుసు అంతే. ఏది నిజం అనేది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. అట్లా మనం దర్శనం చేసుకొని వచ్చాం, దర్శనం అయితే మంచిగా అయింది అంతా ఓకే. అవన్నీ కాదు స్వామి, 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అవన్నీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారా? అన్ని రకాలుగా ఉంటుంది స్వామి, ఒకరొకరు రకాలు ఆడుతారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడేది కాదు. ఏది నిజం అనేది ఆటోమేటిక్ బయటకు వస్తుంది, దేవుడు కూడా చూస్తాడు పైకి వెళ్ళి, అంతే నమ్మకం. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందంటారు, దాని మీద మీ ఒపీనియన్? దాని మీద ఒపీనియన్ అంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదే లేదు. ఆల్రెడీ కల్తీ జరిగిందంటే పక్కాగా కల్తీ జరిగినట్టే కదా. అది ఇంకా తిరుపతి లడ్డు కల్తీ అంటే అది చాలా పెద్ద కోర్టు కూడా చెప్పింది కాబట్టి కల్తీ జరిగినట్టే. అది ఏంటంటే మనం అందరికీ న్యాయబద్ధంగా జరగాలని మేము కూడా, హిందువుకి అన్యాయం జరగకూడదు, హిందూ ధర్మం నిలబడాలి, సనాతన ధర్మం అంటేనే మనకి గొప్పది. అలాంటిది మోసం జరిగిందంటే అది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అందరికీ మనకి జరగాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాం. అది చెప్పేది అందరూ, అది ఏదైనా సరే మంచి జరగాలని అందరి అభిప్రాయం. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ధర్మాన్ని, మన ఏ పార్టీ అయినా సరే మంచిగా జరగాలని. అలా కల్తీ చేసే పార్టీ ఏదైనా సరే తప్పు కదా, అలా తప్పు చేసే చాలా తప్పని నా అభిప్రాయం. ఎక్కువ హిందూ దేవస్థానం గుళ్ళ కానీ, లడ్డు ప్రసాదం దగ్గర కానీ, కౌంటర్ల దగ్గర కానీ మన హిందువులుగా వాడు ఉంటేనే మనకి అనేది మంచి జరుగుతుంది. వేరే క్యాస్ట్ అనేది, అంటే క్యాస్ట్ చెప్పడం లేదు, హిందూగా వేరేగా ఉంటే కనుక, మన హిందువులు ఉంటే కనుక మన హిందువులే ఉండాలి. మెయిన్ మన హిందువులే దేవస్థానం గుళ్ళ కానీ, మనం లడ్డు ప్రసాదం దగ్గర కానీ, ఫోటో ఫ్రేమ్స్ దగ్గర కానీ, కొబ్బరికాయల దగ్గర కానీ, ఏదైనా హిందువుల దగ్గరే మనం కొనుగోలు చేస్తే మన హిందూ ధర్మం అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. దేవుడిని ఇన్వాల్వ్ చేయకూడదు అన్న, దాని గురించి పాలిటిక్స్ లో దేవుడిని ఇన్వాల్వ్ చేయకూడదు మెయిన్. మరి ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యింది మొత్తం అంతా, దేవుడిని ఇన్వాల్వ్ చేయకూడదు. దాని కల్తీ అనండి, కల్తీ కల్తీ అని అన్నారు. ఓకే, అంటే 2019లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడున్న టేస్ట్ వేరు, ఇప్పుడున్న టేస్ట్ వేరు. ఇప్పుడు బాగానే ఉంది, అప్పుడు బాగాలేదని చాలా బాధ. ఇప్పుడు శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ జరిగింది అంటున్నారు. అది తెలియదు కదండి. తిరుపతి మటుకు పక్కా వచ్చింది కదా, సిబిఐ రిపోర్ట్లు అది వచ్చాయి కదా. సీట్ రిపోర్ట్ లో లేదని చెప్పొచ్చింది, ఉందని చెప్పారు కదా. లేదని చెప్పాలి అన్నారు, సార్ లేదని చెప్పాను అన్నారు, దాంట్లో ఉందని చెప్పారు. మీడియా వాళ్ళే చెప్పింది, మనం నమ్ముతుంది. సర్లేండి. ఇంకొకటి, నెక్స్ట్ 2029లో మళ్ళీ ఏ ప్రభుత్వం పవర్లోకి వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ కూటమికి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాం. వస్తే ఎవరు సీఎంగా ఉంటారు కూటమి ప్రభుత్వం గెలిస్తే?
ఓటు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉంటారు కదా. జగన్ పాలన ఈ కూటమి పాలన రెండిట్లో ఏది బాగుందనిపిస్తుంది? మెయిన్ ఇప్పుడు కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ వాటి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని ఇలాంటి కొంచెం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అనుకుంటున్నారు రైతులు. ఓకే. ఈ పథకాలన్నీ కూడా సక్సెస్ అయినాయి అంటారా? పథకాలు ఉన్నాయి, కనీసం ఒక 70% 30% చేయాల్సి ఉంది కదా. ఓకే. సూపర్ 6 అయిపోయింది సక్సెస్ అని చెప్పంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని కంప్లీట్ అంటున్నారా? కంప్లీట్ ఏం కాలేదు కానీ ఒక 30% ఉన్నాయి. ఆడబిడ్డ నిధి అనేది రావాలి, కొన్ని ఉన్నాయి కదా. ఫ్యూచర్ లో జగన్ కూడా మగవాళ్ళకి ఫ్రీ బస్ అంటే ఓటేస్తారా మీరు? మెయిన్ విద్య మీదనే పెట్టాలండి. ఏ గవర్నమెంట్ అయినా పిల్లలు విద్య వైద్యమే మెయిన్ ప్రజలకు భారంగా ఉంది కాబట్టి అటువంటికి కొంచెం దృష్టి పెడితే మంచిది ఏ గవర్నమెంట్ అయినా. జగన్ పెట్టాడు కానీ ఓడిపోయాడు కదా. అంతే. ఇంక ఇలాంటి మరి సంక్షేమం అయినా కానీ మెయిన్ ఉద్యోగ అవకాశాలు లేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, చదువులు ఖర్చు పెట్టి ఉద్యోగాలు లేక. అది కదా బ్రో, తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనుకుంటున్నారా లేదా? అంటున్నారు బ్రో, మరి అయితే నేను వెళ్ళలేదు అక్కడికి. 2019లో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? తిరుపతి గురించి ఎక్కడి గురించి అండి? తిరుపతి లడ్డు తిరుపతి అప్పుడైతే బాగుంది బ్రో, ఇప్పుడైతే నేను వెళ్ళలేదు, తెలియదు దాని గురించి. అదే అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు లడ్డు కల్తీ జరిగింది అంటారు కదా, ఆ టైంలో తిన్నారా మీరు? అప్పుడైతే బాగానే ఉంది బ్రో. ఓకే. అప్పటికి డిఫరెన్స్ ఏం లేదంట. అప్పుడైతే వెళ్ళలేదు, మరి కల్తీ అయినప్పుడైతే దాని గురించి అయితే అప్పుడైతే బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు శ్రీశైలం లడ్డు కూడా కల్తీ జరిగింది అంటారు కదా, మరి దాని గురించి ఏమంటారు? చెప్పేటోళ్ళు చెప్తూ ఉంటారు, అది రాజకీయం అంతా మనకు సంబంధం లేదు. ఓకే. సరే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? ఏమో బ్రో, ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే కాదు, నేను తెలంగాణ నుంచి. సో ఇక్కడ ప్రభుత్వం గురించి అయితే తెలియదు. ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం అయితే అప్పుడైతే ఇంకా బాగానే ఉంటాయి. సరే, నెక్స్ట్ 2029లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు బ్రో. వైఎస్ఆర్ అంటే నాకు తెలిసిన వరకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ. ఈసారి జగన్ గెలుస్తారనుకుంటున్నారా? మరి అది అంటే చుట్టుపక్కల వింటున్నా మరి అది. మేడం, నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నెక్స్ట్ అయితే మళ్ళీ ఇదే అదే సిబిఎన్ వస్తుంది రావడం అయితే అనుకోండి. కానీ మాకైతే జగన్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఏది ఫేవరెట్ కాదు, కానీ మాకు ఈ బస్సు ఫ్రీ బస్ వల్ల చాలా ఇష్యూ అయిపోయింది. సో ఇది చాలా వేస్ట్ పెట్టినందుకైతే ఫ్రీ బస్ వల్ల. ఇప్పుడు 2029లో కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు. వస్తే ఎవరు సీఎం కొంటారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారేనా? వైఎస్ఆర్ పాలనలో ఇప్పుడు వచ్చి మళ్ళీ టీడీపీ పాలనలో రెండిట్లో ఏది బాగుంది? రెండిట్లో అంటే వైఎస్ జగన్దే బాగుంది. మాకు డెవలప్మెంట్ లేదు దేనికి, ఇప్పుడున్నదైతే డెవలప్మెంట్ లేదు. సో ఫ్రీ బస్ అనేది మనకి ఆర్టీసీ మీద చాలా ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ అంతా లాస్. నెక్స్ట్ జనరేషన్ కి ఇది చాలా బర్డెన్ అవుతుంది. సో ఇది వేస్ట్ అనుకుంటున్నాం మేమైతే. ఫ్రీ బస్సే వేస్ట్. అదేంటి, ఆడవాళ్ళకి చాలా మందికి బెస్ట్ అంటున్నారు కదా. అంటే ఫ్రీ బస్ ఇది షాపింగ్ కి వేస్ట్ గా తిరగడానికి తప్ప మేము ఏది అయితే యూజ్ చేసుకోలేదు అసలు. ఈ ఫ్రీ బస్ పెట్టేది నైట్ టైమ్స్, అంటే విలేజ్ వెళ్ళే వాళ్ళకి ఫ్రీ బస్, అలా స్పెషల్ బస్ వాళ్ళకంటూ వేస్తుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉండేది. సో ఇదంతా షాపింగ్ కి వేస్ట్, తిరగడానికి తప్ప దేనికి యూజ్ అవ్వలేదు ఫ్రీ బస్. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనుకుంటున్నారా? ఏమో ఉందంటున్నారండి, మనకు తెలియదు. అంటే ఈ మధ్యన ఎప్పుడూ వెళ్ళలేదు. 2019లో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్? 2019లో అప్పుడు లడ్డు కొద్దిగా తేడాగా, ఇప్పుడు లడ్డు బాగానే ఉంది. శ్రీశైలం లడ్డు కూడా కల్తీ జరిగిందని చెప్తున్నారు. అదేమో అండి మరి అంత. ఇవన్నీ పాలిటిక్స్ కోసం ఇవన్నీ వాడుకుంటారంటారా హిందూ మనోభావాలతో? కానీ పాలిటిక్స్ అంతే అంటారు. నిజంగా కల్తీ జరిగిందనే తెలియదు. అంటే చెప్పలేము దాని గురించి. మామూలుగా నిజమన్నా అవ్వచ్చు. ఇది వరకు అయితే ఫస్ట్ లో అయితే లడ్డు చాలా పెద్దగా ఉండేది, కొద్ది మరి చిన్నగా అయిపోలే, మరి ఇంత లడ్డు అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఈ జగన్ పాలన ఎలా ఉంది, ఈ కూటమి పాలన ఎలా ఉంది? జగన్ పాలన అంటే మనం ఏం చెప్తాం అంటే, మామూలుగా జగన్ పాలన మొత్తం వేస్ట్ అన్నీ సప్లై చేసి వేస్ట్ అన్ని ఇచ్చేసి నాశనం చేస్తాడు. దేశాన్ని అప్పుల పాలు చేస్తాడు, రాజధాని లేకుండా. 2029లో మళ్ళీ ఈ ప్రభుత్వం పవర్లో వస్తారు అనుకుంటాం. చంద్రబాబు వస్తే ఎవరు సీఎం కొంటారు? పవన్ కళ్యాణ్, లోకేష్? పవన్ కళ్యాణ్కి అప్పుడే ఎందుకు ఇస్తారు, ఎవరు అనుకుంటున్నాం. సార్, తిరుపతి లడ్డు కల్తీ అయింది అనుకున్నారా, అవలేదు అనుకుంటున్నారా? లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే, చక్కగా ఉంది. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇది కల్తీ అయింది అంటున్నారు కదా,
అంటే అప్పుడు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ఇంచుమించుగా ఒకలాగా ఉన్నాయి. చిన్న ఒకలాగా ఉంది. ఓకే. 2019లో ఏ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 19 చెప్పలేము, అప్పుడే 2029లో. అప్పుడే చెప్పలేము, ఇంకొక 2 సంవత్సరాలు పోవాలి. ఓకే. ఏది గెలిచిందో చెప్పలేరు. చెప్పలేము, ఇంకో 2 సంవత్సరాలు పోతే కరెక్ట్ గా మీకు ఇవ్వచ్చు ఛాన్స్. జగన్ పాలన ఎలా ఉంది, టీడీపీ పాలన ఎలా ఉంది, కూటమి పాలన? ఇంచుమించు గవర్నమెంట్లన్నీ ఒకలాగే పాలిస్తాయి, జనాలు ఒకలాగా ఉంటారు కనుక వాళ్ళని ఒకలాగే పాలించదు గవర్నమెంట్లు అయ్యానని. ఇంకా తేడా ఏం లేదంట. తేడా ఏం ఈ లేదు. ఫ్రీ బస్ గురించి ఇంక ఎవరైనా పెడతారు, ఈయన పెట్టాడు ఆడలకి, రేపు మగవాళ్ళకి ఆయన పెడతానంటాడు, ఆయనకి ఓటేసి నెక్కింటారు. మగవాళ్ళకి ఫ్రీ బస్ పెడితే పెడితే ఓటేసేస్తారు, చక్కగా నెగ్గించేస్తారు కూడా.